పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న చలో పార్లమెంటుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు భరత్ అధ్యక్షతన బీసీ సంఘాల కోర్ కమిటీ నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేసి బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా బీసీ బిల్లు కోసం పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్రంలో ప్రతిపక్షం ఇప్పుడు బలంగా ఉందని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లును సాధించుకునేంత వరకు బీసీలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. ఆగస్టు 6న పార్లమెంటు ముందు చేపట్టే ఆందోళన కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు అన్నీ బీసీలకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి అందులో కూడా బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 6న పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, హర్యానా అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మందిని బీసీలు ఢిల్లీ వద్ద భారీ ధర్నా, పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిశ్చయించినాం. అందరూ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు. ఇప్పుడు 13 రాష్ట్రాల్లో ఉన్న కమిటీలు అందరము ఆగస్టు 6న అతిపెద్ద ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి అవసరమైతే పార్లమెంట్ని ముట్టడి చేస్తాం. అట్లయితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. చెప్పి మా అందరికీ ఏమైపోయిందంటే మేమేదో ఎమ్మెల్యేలు మంత్రులం కానీ కాదు, మేము ఒక సంఘటనలు ఉన్నాం. వీఆర్ ఇన్ సమ్ ఆర్గనైజేషన్. ప్రతి పార్టీలో ఉన్న ఓబీసీ లీడర్లకు వాళ్ళకి రిజర్వేషన్లు వస్తే వాళ్ళు లీడర్లు అవుతారని 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ పార్టీలలో జెండాలు మోస్తారు. వాళ్ళకి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరికి దిక్కులేదు. మళ్ళీ చూస్తే మొత్తం అంతా అగ్రవర్ణాలే ఉన్నారు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ భార్యలు. సో దీని అందరూ గమనించాలి. బీసీలు అందరూ ఒకసారి ఆలోచించి మన పరిస్థితి ఏమవుతుంది, మనకంటూ ఒక పార్టీ ఉండాలా, మనం ఏ పార్టీలో పనిచేస్తున్నామో ఆ పార్టీ అసలు మనల్ని గౌరవిస్తుందా లేదా చూడాలి. ప్రపంచం మొత్తంలో అణచివేతకు గురైన ఎన్నో వర్గాలు ఇప్పుడు వాళ్ళందరినీ అభివృద్ధి చెందించారు. ఇప్పుడు పాలక వర్గాలకు వాళ్ళకు సేమ్ ఒకటే స్థాయిలో ఉన్నారు. కానీ మన దగ్గర 76 ఏళ్ళ కింద ఏదైతే దిగువన మధ్యతరగతి కింద ఉన్నామో స్టిల్ ఇంకా అదే పరిస్థితులు ఉన్నారు మన దగ్గర ఉన్న బీసీలు. ఇది అంటే ఎక్కడ లోపం అవుతుంది? సో దీని అందరూ గమనించాలి.